ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ నేను వంకాయలతో మసాలా కర్రీ ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మొట్టమొదట వంకాయల్ని 4 సైడ్న ఇలా నేను చూపించినట్టు కట్ చేసి పెట్టుకోవాలి. కడాయి తీసుకొని 2.5 నువ్వుల్ని నూనె వేయకుండా వేగించాలి. అవి చిటపట్లాడుతున్నప్పుడు వెంటనే గ్రైండర్ తీసుకొని అందులో వేసేసాను. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ పల్లీల్ని కూడా నూనె లేకుండానే వేయించేసి గ్రైండర్లో వేసి పౌడర్ చేసి పెడుతున్నాను. 3 ఉల్లిపాయల్ని కూడా పెద్ద సైజులో కట్ చేసేసి గ్రైండర్లో వేసి పేస్ట్ చేసి పెట్టాను. చూసారు కదా, ఆనియన్ పేస్ట్ ఇది రెడీ అయిపోయింది. ఇంకా కడాయి తీసుకొని 5 టేబుల్ స్పూన్ నూనె వేసేసి కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేస్తున్నాను. కొంచెం ఉప్పు వేసేస్తే తొందరగా వేగుతాయి. 5 నిమిషాల్లో వేగిపోయినాయి. వేగిన తర్వాత ఇవన్నీ తీసేసి నేను వేరే గిన్నెలోకి మార్చాను. ఇప్పుడు కడాయిలో ఉన్న నూనె తక్కువైతే ఇంకొంచెం నూనె వేసుకొని ఆనియన్ పేస్ట్ వేయాలి. ఆ ఆనియన్ పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించాలి. ఆ తర్వాతనే అందులోకి 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, 4 టీ స్పూన్ ఎర్రకారము, ఉప్పు కూడా వేసేసి బాగా కలిపాను. కొంచెం నీళ్ళు వేసేసి బాగా కలిపాను, గ్రేవీ బాగా వస్తుందని. ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్నాను కదా పౌడర్, ఆ పౌడర్ కూడా ఇప్పుడు వేస్తున్నాను. 1 కప్పు పెరుగు వేసి బాగా కలుపుతున్నాను. 1/2 టీ స్పూన్ గరం మసాలా. కావాలంటే ఇంకొంచెం నీళ్లు కలపచ్చు. నేను కొంచెం నీళ్లు వేసేసి ఇందాక వేయించి పెట్టుకున్న వంకాయలు కూడా వేసి కలిపేశాను. అంతే, మన వంకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ అన్నంలోకే కాదు, పూరి, నాన్, రోటీలో కూడా చాలా బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ వేరే వీడియోతో కలుస్తాను. అప్పటి వరకు బాయ్.